బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్, ఫర్హాన్ అఖ్తర్ల మధ్య డాన్ 3 చిత్రానికి సంబంధించి నడుస్తున్న గొడవకు తెరపడినట్లుగా కనిపిస్తోంది. రణ్వీర్ సింగ్ తీసుకున్న 10 కోట్ల రూపాయల అడ్వాన్స్ ను తిరిగి చేయడానికి, అలాగే తను చేయబోతున్న తదుపరి చిత్రంలో ఫర్హాన్ అఖ్తర్ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థకు వాటా ఇవ్వడానికి కూడా అంగీకరించినట్లుగా సమాచారం. అయితే ఈ వార్తలకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు, కానీ బాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో మాత్రం ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా నడుస్తోంది. అసలు విషయం ఏంటంటే, ధురంధర్ సిరీస్ చిత్రాలతో తిరిగిలేని స్టార్డమ్ అందుకున్న రణ్వీర్ సింగ్ అంతకుముందు దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ దర్శకత్వంలో ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థలో డాన్ 3 చేయడానికి ఓకే చెప్పి 10 కోట్ల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నారు. ఇదంతా 2023లో జరిగింది. కానీ ధురంధర్ సిరీస్ చిత్రాలతో రణ్వీర్ సింగ్ స్థాయి మారిపోయింది. అందుకే తన తదుపరి చిత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని భావించిన ఆయన డాన్ 3 నుంచి తప్పుకున్నారు. దీంతో వివాదం మొదలైంది. రణ్వీర్ తీసుకున్న నిర్ణయంతో తమకు 40 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఫర్హాన్ అఖ్తర్ నిర్మాణ సంస్థ న్యాయపరమైన గొడవకు దిగింది. ఈ వివాదం ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా వరకు వెళ్ళింది. ఈ క్రమంలో రణ్వీర్ సింగ్ కూడా తన తరఫు వాదనను వినిపించినా లాభం లేకపోయింది. దీంతో రణ్వీర్ సింగ్ తీసుకున్న అడ్వాన్స్ ను తిరిగివ్వడమే కాకుండా తన తదుపరి యాక్షన్ చిత్రం ప్రళయ్లో ఫర్హాన్, రితేష్ సిధ్వానియలకు చెందిన ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ కు వాటా ఇవ్వడానికి కూడా అంగీకరించారట. ధురంధర్ 2 తర్వాత వచ్చిన క్రేజ్ దృష్ట్యా అనవసరమైన వివాదాలకు తావు లేకుండా చూసుకోవాలని రణ్వీర్ సింగ్ భావించడమే ఈ ఒప్పందానికి కారణమని తెలుస్తోంది. ఈ విషయమై అటు రణ్వీర్ సింగ్, ఇటు ఫర్హాన్ అఖ్తర్ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.